పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ గడిచిన 8 రోజులుగా తుఫాన్ వల్ల రైతులు పండించిన వరి ధాన్యం కొంత పొలాల్లోనూ మరికొంత కళ్ళల్లోనూ ఉండిపోయే పరిస్థితి ఉందని, ఈ తుఫాన్ వల్ల కళ్ళల్లోనూ పొలాల్లోనూ కొంతమందికి పండించిన ధాన్యం ఉండిపోవడంతో అక్కడికక్కడ ఈ ధాన్యం తడిచిపోయే పరిస్థితి ఉందని, కాబట్టి తడిచిన రంగు మారిన ధాన్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే అధికారులు స్పందించి కురుపం నియోజకవర్గంలోనూ లేక పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించాలని, లేని ఎడల ఈ విషయం పైన త్వరలోనే పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు రైతులతో కలిసి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గడిచిన 8 రోజులుగా తుఫాన్ రావడం వల్ల ఒకవైపు వరి ధాన్యం చేతికొచ్చిన పరిస్థితిలో పొలాల్లో ఉండిపోయే పరిస్థితి ఉంది, తడిసిపోతుంది. ఇంకోవైపు పత్తి కూడా ప్రతిరోజు ఏరిన పరిస్థితిలో పత్తి కూడా తడిసిపోయి నేలపాలయ్యే పరిస్థితి ఉంది. ఇంకా జరుగుతుంటే ఈరోజు అధికారులు కూడా జిల్లాలో ఎక్కడ కూడా పర్యవేక్షణ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ధాన్యము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈరోజు ధాన్యం తడిసిపోతున్నాయి. కాబట్టి తడి ధాన్యము అలాగే పొడి ధాన్యము కూడా రైతుల దగ్గర తడి ధాన్యము పొడి ధాన్యం కొనే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే గ్రామాల్లోన ధాన్యం అంతా కూడా కొంతవరకు తడిసిపోయిన పరిస్థితి ఉంది, కొంతవరకు మిల్లర్లకు వెళ్ళాయి. ఇంకా మిల్లర్లకు వెళ్ళిన ధాన్యం కూడా కళ్ళల్లోనే ఉన్నాయి, అక్కడక్కడ తడిసిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి తడి ధాన్యము పొడి ధాన్యం వెంటనే గిట్టుబాటు ధరకి కొనుగోలు చేయాలి. అలాగే పత్తి చూసుకుంటే ఈరోజు గడిచిన 8 రోజులుగా పొలాలకు వెళ్ళాక ఏరలేక నేల పొలయ్యే పరిస్థితి ఉంది. ఆ ఏరుకున్న పత్తి కూడా ఈరోజు ఇక్కడ కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల ఒకవైపు బావిల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు, ఇంకోటి తాళూరు దగ్గర. ఎటు చూసినా సుమారు 100 కిలోమీటర్ల దూరం నుండి ఈరోజు కొమరాడు నుండి కానీ కురపం వీళ్ళందరూ కూడా రైతులు తీసుకెళ్ళినంత 100 కిలోమీటర్ల దూరం ఈరోజు పత్తి తీసుకెళ్ళి అమ్ముకుంటే ఎలాగ అమ్ముకుంటుందో తెలియజేస్తాను. ఈరోజు గవర్నమెంట్ ప్రకటించిన రేటు 100 కేజీల పత్తి 7,521 రూపాయలట. ఇక్కడ మధ్య దళారులు 5,000కి ఇస్తావా 6,000కి ఇస్తామని చెప్పి ఈరోజు రైతుల వద్ద కొనుక్కునే పరిస్థితి ఉంది. కాబట్టి పత్తి కొనుగోలు కేంద్రాలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోను కానీ కురపం నియోజకవర్గంలో ఏర్పాటు చేయకపోవడం చాలా అన్యాయమని తెలియజేస్తాను. ఏదేమైనా రైతే రాజు రైతే వెన్నుముక అని చెప్తున్న పాలకులకి రైతులు అప్పుల పాలు చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుని దిశగా ఈరోజు ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా 5-6 రోజులుగా ఈ కళ్ళల్లో ఉన్న ధాన్యం వెంటనే తడి ధాన్యం పొడి ధాన్యం అన్నీ కూడా కొనుగోలు చేయాలి. పత్తి కొనుగోలు కేంద్రాలు కురపం నియోజకవర్గం ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరించి అన్ని విధాలుగా కొనుక్కోవాలని చెప్పి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ విషయం పైన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి కూడా త్వరలో గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.